ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఏకంగా 70% గ్రామాల్లో విజయం సాధించింది. గతంలో 2008, 2009లో వైఎస్ హయాంలో మాత్రమే కాంగ్రెస్ కు ఈ స్థాయిలో ఫలితాలొచ్చాయని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్థానిక ఎన్నికలకు అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు తెలంగాణ పంచాయతీల్లో మెజారిటీ హస్తగతం కావడంతో కాంగ్రెస్ కు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో క్యాడర్ బలోపేతం అవుతుందనే అంచనాలున్నాయి. అలా పెరిగిన క్యాడర్ బలం రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మెరుగ్గా సన్నద్దం కావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్ని కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని పనిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గా తీసుకోవాలని ముందే ఆదేశాలొచ్చాయి. స్వయంగా సీఎం రోజువారీ పర్యవేక్షణ చేయడంతో పార్టీలో పైనుంచి కింది దాకా సీరియస్నెస్ వచ్చేసింది.